అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దోసకాయ పప్పు వండుతున్నాను. మరి అందులోకి మనకి నంచుకోవడానికి ఏమైనా కావాలి కదా, అందుకే నేను ఎండు చేపలు ఏపుడు చేద్దాం అనుకుంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే దోసకాయ పప్పు, ఎండు చేపల వేపుడు. మరి వాటికి ఏం కావాలో చూపిస్తారండి. 100 గ్రాముల కందిపప్పు, 2 చెంచాల ఆయిలు, తగినంత ఉప్పు, 1 చెంచాన్నర కారం, 1 చెంచా తాలింపు దినుసులు, 5 ఎండుమిరపకాయలు, అర చెంచా జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 దోసకాయ, 1 పెద్దలపాయ, చిటికెడు పసుపు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 4 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు కందిపప్పు కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. పప్పు ఉడుగుబట్టేలాగా ఇవన్నీ కోసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, పొంగు వస్తుంది కదా, పొంగు ఆగిపోయిద్ది. ఈ కోసుకున్నవన్నీ వేసేద్దామండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు, పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు, లాస్ట్గా చింతపండు. పసుపు, కారం, తగినంత ఉప్పు ఇవి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం రుబ్బుకొని. ఆయిలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, జీలకర్ర. పప్పు తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు చేప శుభ్రం చేసుకుందాం. ఇవేనండి చీలికలు అంటే. వీటిని ఎండు చేపలు అంటారు, చీలికలు అంటారు, ఉప్పు చేపలు అంటారు. వీటిని ఇప్పుడు శుభ్రం చేసుకుని వేయించుకుందాం. వీటిని వేయించుకోవడానికి 4 సైడ్లు కోసుకోవాలండి. ఎందుకంటే మనం తోమం అన్నమాట, పైన తోలుని లాగేస్తాం. ఇంత పెద్ద చేపలు మాకు దొరకట్లేదండి, అందుకే నేను పెనుమూడేలు తెచ్చుకున్నా. చేపలు అయితే శుభ్రం చేసుకున్నానండి. వీటిని కొంచెం కడుక్కొని ఇప్పుడు వేయించుకుందాం. పొయ్యి మీద మూకిడి పెట్టుకొని, మూకిడి వేడెక్కాక 1 చెంచా ఆయిల్ వేసుకొని, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉప్పు చేపలు వేయించుకుందాం. ఉప్పు చేపలు అయితే ఏం చేసుకున్నామండి.
ఇంకా లేట్ అయితే తినేద్దాం. ఆహా, దోసకాయ పప్పు అండి. తిప్పుతుంటేనే భలే వాసన వస్తుందన్నమాట. పప్పు ఎప్పుడైనా సరేనండి చెరుసగం కలుపుకుని తింటే అసలు ఆ రుచే వేరనమాట. నేనైతే ఇలాగ తింటానండి. తినే విధానం కూడా తెలిసి ఉండాలండి, మనం వంట చేయంగా కాదు. ఈ చేపని ఇలా పెట్టుకుని ఎంత కమ్మగా ఉందో, చాలా రుచిగా ఉంది. మనకి పప్పులో ఉప్పు చేప అనేది పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఉప్పు చేప దోసకాయ పప్పుతో ఏంటంటే అసలు ఆ టేస్టే వేరుగా ఉందండి. చెప్పలేం కానీ అమృతం అన్నట్టుంది. అసలు ఈ పప్పు జోడియే వేరండి. మనకి చేపకి పప్పుకి జోడియే వేరు. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు ఈ జోడికి మించిన జోడే లేదు. ఓ మాటలో చెప్పాలంటే మనం ఆమ్లెట్ కన్నా కూడాను ఉప్పు చేప కానీ పప్పు చారు కానీ, ఉప్పు చేప టమాటా పప్పు కానీ, ఉప్పు చేప గోంగూర పప్పు కానీ, ఇలాంటి వాటిల్లో కానీ ఉప్పు చేప అనేది వేయించుకుంటే భలే టేస్ట్గా ఉండిద్ది. ఈరోజు మాత్రం కమ్మన్ ఫుడ్ తిన్న ఫీల్ వచ్చింది నాకైతేను. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.